మన బాడీలో ప్రో ఏజింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఉంటాయండి. IGF-1, PKA, ప్రోటీన్ కైనేస్ ఏ. ఇవి జనరల్గా మనం ఎక్కువ రోజుకి 3-4 సార్లు తినేసి కడుపు ఖాళీ ఉంచకుండా ఈ విధంగా లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఈ లెవెల్స్ అనేవి బాడీలో చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్గా బాడీలో ఇవి ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో మన ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. జనరల్గా మన ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 40 అనుకోండి, మన బాడీ తాలూకు మెటబాలిక్ ఏజ్ 45-50, కొంతమంది 55 ఇలా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవి కాన్స్టెంట్గా ఎక్కువ ఉండడం వల్ల మనకి క్యాన్సర్స్ అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. మరి ఎప్పుడైతే మనం ఈ ప్రొలాంగ్ ఫాస్టింగ్లోకి వచ్చి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బాగా డ్రాప్ అయిపోయి బాడీ ఒక మెటబాలిక్ స్ట్రెస్లోకి వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయో ఈ ప్రో ఏజింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనం అనుకున్నాం IGF-1, PKA, వీటి లెవెల్స్ డౌన్ అయిపోతాయండి. ఈ లెవెల్స్ అనేవి తగ్గడం వల్ల ఒక స్విచ్ అనేది ఆన్ అవుతుంది బాడీలో. అదేంటి అంటే మన బాడీలో ఎప్పుడు ఉండే స్టెమ్ సెల్స్ అవి ఉన్న డార్మెంట్ స్టేట్ నుంచి ఒక రీజనరేటివ్ స్టేట్కి స్విచ్ అనేది అవుతాయి. ఈ స్టెమ్ సెల్స్ అనేవి మనకు అర్థమైన భాషలో మనం మాట్లాడుకోవాలంటే తెల్లకాయితాలు అంటండి. దాని మీద మనం ఏం రాసుకుంటే అదే కనిపిస్తుంది. ఇవి మన బాడీలో టిష్యూ తాలూకు రీజనరేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, మన బోన్ అతుక్కోవడానికి మళ్ళీ అక్కడ రీజనరేషన్ అనేది జరగాలి కదా. అటువంటిప్పుడు మన బాడీలో ఉండే ఈ స్టెమ్ సెల్స్ ఆ ఏరియాకి వెళ్ళి అవి బోన్ సెల్స్గా మారుతాయి. అలాగే మన హార్ట్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళి హార్ట్ సెల్స్గా మారుతాయి. అలాగే మన ఎక్కువ షుగర్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మన గట్ లైనింగ్ కూడా చాలా డ్యామేజ్ అయిపోతుంది. కనుక ఇప్పుడైతే ఫాస్టింగ్లో ఉన్నాం, గట్ రెస్ట్ ఇచ్చాము, ఈ స్టెమ్ సెల్స్ వెళ్ళి ఆ గట్ లైనింగ్ కూడా చాలా రిపేర్ చేస్తాయి. సో మనం ఏదైతే ఆటోఫేజీ గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకున్నామో అది ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉండడం వల్ల బాడీలో ఉన్న డ్యామేజ్, ఓల్డ్, డిస్ఫంక్షనల్ సెల్స్ వీటిలన్నింటిని రిమూవ్ చేసేస్తుంది. కనుక ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ అనేవి యాక్టివేట్ అవ్వడం వల్ల ఇవి వెళ్ళి ఫ్రెష్ సెల్స్, యంగర్, మోర్ హెల్దియర్, మోర్ ఎనర్జెటిక్, మోర్ ఎఫిషియెంట్ సెల్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది.